అది చెప్పడానికి ఒంగోలు రావాలి ఇంకోసారి అయితే. అది కూడా పాపమే. అందుకే నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. ఇప్పుడు దిశన అహంకారం అనే మాట మీరు వినే ఉంటారు. నేను చాలా తెలివైన వాడిని అని చెప్పి కొంచెం కాండిసెండింగ్గా అవతల వాళ్ళని చూడడం అనేది ఎలాంటి ఒక మిస్టేక్. ఇది కూడా నా క్యారెక్టర్ చాలా కరెక్ట్గా ఉంది, నాది చాలా ఏముంటుందని ఫ్లాలెస్ క్యారెక్టర్ అనుకోవటం మూలంగా వచ్చేటువంటి ఒక అహంకారం కూడా చాలా చెడ్డది. సో అందుకని కొంత బంగారంలో రాకి కలిపినట్టుగా ఒక పర్సంటేజ్ ఉండాలి. చిన్న తప్పు ఉంటే మనుషులు కొంచెం బ్యూటిఫుల్గా ఉంటారేమో నా ఫీలింగ్. అంతే సార్. సార్, వాట్ ఈస్ వన్ ఫైనాన్షియల్ అడ్వైస్ యూ వుడ్ గివ్ టు ఎనీబడి, యంగ్స్టర్స్ ఆర్ ఉమెన్? మళ్ళీ చెప్పండి. వాట్ ఈస్ వన్ ఫైనాన్షియల్ అడ్వైస్ యూ వుడ్ లైక్ టు గివ్ ఎనీబడి? మళ్ళీ అక్కడికే వస్తున్నాం సార్. ఆర్ యంగ్స్టర్స్ కావనేయండి, ఆర్ ఉమెన్ కావనేయండి. మీరు మళ్ళీ రాంగ్ పర్సన్ అడుగుతున్నారు. అప్పుడు మళ్ళీ ఒంగోలు రావాల్సి వస్తుంది సార్ మీరు ఇంకోసారి చెప్పడానికి. వరల్డ్ ఆల్వేస్ వాంట్స్ టు క్రియేట్ వన్ లూప్ అండి. అర్థం కాలేదు సార్. అంటే ఇప్పుడు బేసిక్గా ఎనీ ప్రపంచంలో అంటే నేను హిస్టరీ చదివినప్పుడు కాలేజ్ టైంలో బేసిక్గా మైనింగ్ హిస్టరీ ఇలాంటివన్నీ ఊరికే సరదాగా అప్పుడు చదువుతున్నాను. అంటే నేను ఏ చదువుతూ ఉంటే ఆ టైంలో దాని తర్వాత వచ్చే సినిమాలో అది ఏదో రకంగా వాడేస్తాను, అది తెలియకుండా. నేను ఇప్పుడు మార్గరెట్ మెడ్ ఫిలాసఫీ చదువుతున్నప్పుడు వచ్చిన థాట్స్ వాడితోటి ఆవిడతో నేను విభేదించినవి ఏమైనా ఉంటే అవన్నీ మీకు అరవింద సమేతలు కనిపిస్తాయి. ఓకే సార్. ఓకే. ఆవిడ ఆంథ్రోపాలజిస్ట్. ఆవిడ రాసిన వాడితో నా విభేదాలు కానీ లేదంటే నా అగ్రిమెంట్ కానీ మీకు ఆ సినిమాలో కనిపిస్తుంది. ఓకే సార్. జనరేషన్, టార్చ్ బేరరు, ఓకే, ఇవన్నీ కూడా ఆవిడ తాలూకు దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ థాట్ అది. ఓకే. అలాగే నేను ఈ కలేజా కోసం చదువుతున్నప్పుడు చాలా పుస్తకాల వాటిలో ఒక షాకింగ్ ట్రూత్ కనిపించింది. ఏంటంటే ప్రపంచంలో యుద్ధాలన్నీ కూడా మనం ఏమనుకుంటామంటే ఒక కులం కోసం, ఒక మతం కోసం, ఒక ప్రాంతం కోసం. ఎందుకంటే యుద్ధమే ఒక ఎమోషన్తో ఉంటుంది కదా, చాలా ఎమోషనల్గా చేస్తారేమో ఉంటాం. కానీ ఏ యుద్ధం వెనకాల, ప్రపంచంలో ఏ యుద్ధం వెనకాల ఎమోషన్ లేదండి, ఓన్లీ వ్యాపారం ఉంది. వ్యాపారమే ఉంటుందండి ప్రపంచంలో. ప్రతి యుద్ధం వెనకాల ఉండేది వ్యాపారమే. దాని వెనకాల మతం, కులం, ప్రాంతం, ఎమోషన్ ఏది ఉండదండి. మీరు పూర్తిగా నమ్మండి. అంతమంది యుద్ధానికి వెళ్ళిపోతున్నారు కదా సార్, మరి వాళ్ళని ఎలాగ గైడ్ చేయాలి అనేది ఈ లీడర్స్ తాలూకు తెలివితేటలు. మీలో అంటే ఒక రా ఎమోషన్ని దేన్ని టికిల్ చేస్తే మీరందరూ ఒక విషయం వెనకాల పరిగెత్తుకొస్తారు. అంటే ఇప్పుడు ఒంగోలు వాళ్ళందరినీ రెచ్చగొట్టాలంటే ఒంగోలు గొప్పదా తెనాలి గొప్పదా అని గొడవ పెడితే సరిపోద్ది అని నేను వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటాను. మీరు కొట్టుకున్న తర్వాత పంచాయతీకి మళ్ళీ నన్నే పిలుస్తారు. అంటే ఇప్పుడు ఒంగోలులో నాకేవో భూములు కావాలి అనుకుంటే కనుక మీకు వాళ్ళకి గొడవ పెడితే కనుక కొట్టుకుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ తగ్గిపోతే అప్పుడు నేను వచ్చి భూములు కొనుక్కుంటాను తక్కువ రేటు. సో యుద్ధాలు కూడా ఇందుకే జరుగుతాయి. అంటే మీకు చాలా క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ ప్రపంచంలో యుద్ధాలన్నీ కూడా ఒక ముడి సరుకు కోసం జరుగుతాయి. ఒక ఖనిజం కోసం కానీ లేదంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక ద్రవ్య మారకం కోసం కానీ, దీన్ని ఏమని చెప్పాలి, కరెన్సీ ఎక్స్చేంజ్ ఇంగ్లీష్లో చెప్పాలి. సో కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం కానీ ఇలాంటి వాటి కోసమే జరిగితే తప్ప దీంట్లో అసలు ఎమోషన్ ఏమి ఉండదు. కాకపోతే మరి ఇందులో కొన్ని వేల మంది, లక్షల మంది ఎందుకు చచ్చిపోతారంటే వాళ్ళంతా కొలాటరల్ డ్యామేజ్. ఓకే సార్. ఓకే. మరి లవ్ కోసం కూడా యుద్ధాలు జరిగినాయి అన్నారు. అవన్నీ అబద్ధాలు, నమ్మద్దండి. అవి మేము అమ్మితే మాకు డబ్బులు వస్తాయి కాబట్టి మేము రాస్తాము. అంటే మీకు నిజం చెప్తున్నాం. సారీ అండి, మేము నిజం చెప్తున్నాం. సార్ ఇంకా నా క్వశ్చన్స్ అయిపోయినాయి సార్. ఒక వన్ టేక్ హోమ్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ అస్. ద మైక్ ఇస్ టు యూ. ఎంత టైం ఉంది ప్రశాంతి మనకి? వాట్స్ ద టైమ్ నౌ? సార్ రాజేష్ మోడీ సార్, ఐఎమ్ వెరీ సారీ, ఐ జస్ట్ వైండ్ ఇట్ ఆఫ్. రాజేష్ మోడీ సార్, హీఈస్ రాజేష్ మోడీ సార్, ఆర్ సీనియర్ మోస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ సార్. వర్క్షాప్, లైవ్ వర్క్షాప్ చేశారు సార్ నిన్న సార్. ఇట్స్ కమ్ ఫ్రమ్ అకోలా. సో లాస్ట్ సార్ నేను 5 minutes ఐ వైండ్ ఇట్ ఆఫ్ సార్. ప్లీజ్ పార్డన్ ద టైం. మీరు అడిగిన దానికి టేక్ హోమ్ మెసేజ్ అంటే సార్, అడిగినా కూడా ఎవరికి సలహాలు ఇవ్వకండి. అడిగినా కూడా సలహాలు ఇవ్వకండి సార్. ఇంతకుముందు ఉచిత సలహాలు ఇవ్వద్దు అనేవాళ్ళు సార్, ఇప్పుడేమో అడిగినా కూడా సలహాలు ఇవ్వద్దు అంటారా సార్? అస్సలు ఇవ్వకూడదు ఏమైనా ఉన్నాయంటే డబ్బులేనే ఇవ్వండి కానీ సలహాలు ఇవ్వకండి ఎవరికి. సలహాలు ఇవ్వకూడదు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేమన్నా మీరు చెప్పాలి అంటే టు ఆల్ ఆఫ్ అస్? లేదు, చెప్పాను కదా సార్. అసలుకి
మేము మాకు అసలుగా ఒక ప్రపంచం ఎక్కడున్నామో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. త్రివిక్రమ్ గారు వస్తున్నారా అంటే మీరేమైనా అడగాలని మీకు అనిపిస్తే నన్ను అడగండి, నేను ఏమైనా ట్రై చేస్తాను. నా దగ్గర ఏమైనా దానికి సంబంధించిన సమాధానాలు ఏమైనా ఉంటే కనుక అని చెప్పడానికి ప్రయత్నిస్తాను. త్రివిక్రమ్ గారు వస్తున్నారా? మీరేదో అడగాలనుకుంటున్నారు. ఓకే, వన్ క్వశ్చన్ చెప్పండి. ఐ లవ్ యువర్ మూవీస్ సార్. ఎందుకు సార్ మరి అన్ని మూవీస్ లో మా డాక్టర్స్ ని నెగటివ్ గా చూపిస్తుంటారు సార్? We want one movie with all positivity towards our doctors, sir, please. That too power star. మీరు అడిగిన మొదటి దానికి సమాధానం ఏంటంటే మీకు యూనియన్లు అవి లేవండి, మీరు గొడవలు చేయరు. పర్ఫెక్ట్ సార్, కరెక్టే సార్. యూనియన్స్ అనేదే లేదు మాకు అసలు. సరే, దట్స్ ఆన్ ద ఫన్నీ సైడ్. అంటే దాంట్లో ఏం పెద్ద ఏమంటుందని ఇల్లు ఇష్యూలు అలాంటివి ఏం లేవు. కానీ నాకు డాక్టర్ మీద అసలు గౌరవం లేకపోవటం ఏం లేదు నాకు. ఎందుకంటే చాలామంది డాక్టర్ స్నేహితులు ఉన్నారు. నన్ను ఎలాగైనా డాక్టర్ చేయాలని మా ఫాదర్ కూడా అనుకున్నారు. కానీ నేను చిన్న వయసులో నాకు జ్ఞానం వచ్చేసిందండి. నేను అవనని తెలిసిపోయాను. నేను డాక్టర్ని అవనని నాకు తెలిసిపోయాను. నేను ఇంకా మా నాన్న దగ్గర ఇంకా నేను అన్ని రకాలుగాను యాక్ట్ చేశాను. కానీ ఇంకా ఆయన వినలేదు. ఫైనల్గా నేను మా అమ్మకి చెప్పాను, ఆ ఒక్క ఇష్యూలో నన్ను మిగతాది ఏది కావాలంటే చేసి పెడతాను నేను ఆయనకి, అది ఒక్కటి వదిలేమన్నా. లేదు, నేను మీ అడ్వైస్ మాత్రం దృష్టిలో పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నౌ ఐ రిక్వెస్ట్ చెప్పండి సార్. అంటే సార్ యుద్ధం చేయకపోవటం అనేటువంటి స్థితి అయితే ఉండదు సార్ ఇప్పుడు. ఎందుకో చెప్తాను. మనుషులకి డెవలప్మెంట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పర్వర్షన్ వస్తుందని. ఖచ్చితంగా అదేంటంటే ఐడియాలజికల్గా ఉన్నా కూడా దాంట్లో ఒక ఎబరేషన్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఆ ఐడియాలజీలో కూడా ఒక ఎబరేషన్ స్టార్ట్ అవుతుందండి. మేబీ దట్ బౌండ్ టు హ్యాపెన్ అనుకుంటాను. ఎందుకంటే ఏదో రకంగా పెరిష్ అవ్వాలి కదా. మేబీ అక్కడి నుంచి అందుకని యుద్ధం ఉండకపోవటం అనే స్థితి అయితే ఉండదు సార్. నాకు తెలిసి పీస్ అనేది ఎప్పుడు ఒక యుద్ధానికి మధ్యలో ఉండే ఒక కామా అండి, అంతే. వాట్ ఏ ట్రైడ్ అంతే. థ్యాంక్ యూ. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి. మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్ బిగ్ బ్రాండ్స్ పై బ్లాక్ బస్టర్ సేల్. అంటే నా పొగరు. రేర్ రాబిట్ buy 3 40%, buy 2 30%. US Polo buy 3 get 2, buy 2 get 1. Killer buy 2 get 2. Indian Terrain buy 2 get 2. Spiker buy 2 get 2. Arrow buy 3 40%, buy 2 30%. Allen Solly buy 2 30%. Louis Philippe buy 3 40%, buy 2 30%. Van Hussein buy 3 40%, buy 2 30%. Lenin Club buy 2 get 2. Parks buy 3 40%, buy 2 30%. Crimson Club buy 3 40%. Twills Auto Cool Colors up to 20%. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి. మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805.